ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, దేవి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు సరస్వతి దేవేనా? కాదమ్మా, ఈసారి తిథుల ప్రకారం నక్షత్ర ప్రకారం అన్ని చూసుకుని చేస్తారు కదా. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా లలిత. మరి సరస్వతి అమ్మవారు మూలా నక్షత్రం కదా, 7వ రోజు ఇంపార్టెంట్. ఆ తర్వాత చండిక, మహాచండికా దేవి చేసుకున్న తర్వాత మూలా నక్షత్రం రోజు సరస్వతి అమ్మవారు. రైట్ అక్క. అయితే ఈ రోజు 6వ రోజు లలితా త్రిపుర సుందరి. అవును, పేరైతే అద్భుతం. అసలు ఇటువంటి పేర్లన్నీ మనం మిస్ అవుతున్నాం పిల్లలకి పెట్టుకోవటంలో అని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని పేర్లు అయితే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు ఏమిటని అనుకుంటా. హ పేరు తెలుసా మీకు? విన్నా? శ్రీ హ. శ్రీ ఓకే, లక్ష్మీదేవి ఏదో కొంచెం సంతోషం. హ సరే. ఈ లలితా త్రిపుర సుందరి పేరు ఎంత అందంగా ఉందో, అమ్మవారిని ఆరాధిస్తే అంతే అందమైనటువంటి జీవితం లభిస్తుంది అందులో ఎటువంటి అతిశక్తి లేదు. 6వ రోజు అమ్మవారిని ఎలా కొలుచుకోవచ్చు ఒకసారి మీ ద్వారా. లలితా త్రిపుర సుందరి అమ్మవారిని చూస్తే కనుక మీకు అందరు అమ్మవార్లకి కూడా అభయహస్తం ఉంటుంది, కానీ లలితా త్రిపుర సుందరి దగ్గర అభయహస్తం ఉండదు. ఎక్కడ మరి ఎలా అభయహస్తం లేదు అని అంటే, ఆవిడ చరణాలు ఎక్కడైతే మనం ఆశ్రయిస్తామో సమస్త అభయాలు ఆశ్రయిస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అంటే అసలు భయం అనేదే లేదు ఇంకా అక్కడ. ఇంకా అభయానికి ఏముంది, ఇంకా మొత్తం అభయం అంతా చుట్టూరా ఆల్రెడీ ఆరారాగా ఉంటుంది అనమాట మనకి. ఇంకా నో భయం, ఆవిడ అభయం. అది నో భయం. ఇంకా మీకు చెప్పాలి అని అంటే ఆనందం. ఎట్లాంటి ఆనందం కావాలి మనకి అని అంటే, చిదానంద స్వరూపుడు అని అంటాం మనం శివుడిని. అవునా? నిర్వాణ షట్కం చదివినప్పుడు అది లేదు ఇది లేదు, కోపం లేదు, ఏం లేదు, ఏమిటయ్యా అని అంటే జ్యోతి స్వరూపం ఎలా అయితే ప్రశాంతమైన లాగా ఉంటుందో అదే చిదానంద స్వరూపుడు అని అంటే, ఆ చిదానంద స్వరూపుడికి మూలమైన అమ్మవారు ఎవరు అంటే లలితా త్రిపుర సుందరి అనమాట. అందుకనే ఆయన నిశ్చింతగా పడుకుంటాడు ఆవిడ వెనకాల. చూసుకోబోయి అంతా నువ్వే అన్నట్టు, నాకు ఇంకేం బాధలేదు, నువ్వు ఉన్నావు కదా ముందు అన్నట్టుగా ఉంటారు సదాశివుడు కూడా అనమాట. కాబట్టి మీరు చూసుకుంటే కనుక లలితా అమ్మవారిని పూజించాలి అనుకుంటే లలితా సహస్రం చదువుతూ ఉంటే చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇవాళ మీరు ఏం చేస్తారు అని అంటే, పాలల్లో కొంచెం ఎలాచి వేసి అంత బెల్లం వేసి పైన టెర్రస్ పైన పెట్టి సాయంత్రం పూట, పొద్దున్న ఎలాగో చదువుకుంటారు కదా, సాయంత్రం కూడా అలానే పాలల్లో ఎలాచి వేసేసి దంచి ఎలా వేయాలి అంటే, దంచి లోపల ఉన్నవే వేయాలి, పైన ఉన్నవి వేయకూడదు. తొక్క చాలా కడుపు నొప్పి వస్తుంది. అవునా? మనం కూడా తినకూడదు, నోట్లో పెట్టుకుంటూ ఉంటాం. ఇలా తీసేసి తినాలి. ఓన్లీ పలుకులు మాత్రమే తినాలి. అవి వేసిన తర్వాత కొంచెం బెల్లం వేసి అమ్మవారికి చంద్రుడికి చూపించేటట్టుగా పైన ఏం చేస్తారు అంటే, చంద్ర కిరణాలు పడాలి కాబట్టి జాలీ ప్లేట్ పెట్టండి కాస్త. పెడితే కిరణాలు అనేవి పడతాయి. మీరు చదవండి అక్కడ లలితా సహస్రం కూర్చుని చదివితే చాలా మంచిది అనమాట. ఇంకోటి ఏంటంటే, దైనందిన జీవితంలో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఒక్కొక్కసారి చదువుతూ ఉంటే అమ్మవారు సంహరించిన వాళ్ళు ఎవరు, మనకి వారాహి అమ్మవారు ఎవరు, శ్యామలమ్మ ఏంటి అంత తెలుస్తుంది అనమాట. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అంటే ఆ ఇచ్ఛాశక్తి అనేది మనకి లలితా అమ్మవారిది. చదవాలి అన్న ఆలోచన ప్రేరేపింపజేసేది లలితా అమ్మవారు. చదివిన తర్వాత దాని జ్ఞానంతో మనకి అర్థమయ్యేటట్టు చేసేది శ్యామలమ్మ. చదివింది క్రియలో పెట్టడానికి చేసేది వారాహి అమ్మవారు. అద్భుతం. ఏం పని చేయాలన్నా ముందు ధైర్యం కావాలి. వారాహి అమ్మవారిని అందుకే పూజించాలి. ఆవిడ చాలా ఉగ్రదేవత అండి అంటే, ఆవిడ ఉగ్రదేవత అయితే లలితా శాస్త్రంలో ఎందుకురా పెడతారు? అది అర్థం చేసుకోవాలి మనం. అర్థమైందా? మీరు చూడాలి, ఇంకా చాలా బాగా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే కనుక లలితా సహస్రం ఒక్కొక్క నామం చదువుతూ దీని అర్థం ఏంటి అనేది నెమ్మదిగా చదువుకుంటూ వెళ్ళండి, చాలా బాగా అర్థమవుతుంది. రైట్. అద్భుతం అక్క. అయితే లలితా సహస్రనామం ఒకవేళ చదవటం రాని వాళ్ళు మరి ఈ రోజు ద్వాదశ నామాల్ని చదువుకోవచ్చా? తప్పకుండా చదువుకోవచ్చు, కానీ ఒక్కసారన్నా వినండి. లలిత సాయంత్రం అయినా సరే ప్లే చేసుకొని పైన కూర్చొని అది ప్లే చేస్తూ ఉంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని, లేకపోతే చంద్రుడు కనపడితే ఓకే, కనపడకపోతే వర్షం అది పడేటట్టుంది ఎట్లా అని చెప్తే పక్కకి కాస్త ఎక్కడైతే వర్షం పడకుండా ఉందో అక్కడ కూర్చొని ప్రశాంతమైన చిత్తంతో డైరెక్ట్గా కళ్ళు మూసుకొని కేవలం వినండి. ఆ 15-20 minutes ప్రశాంతత అనేది తప్పకుండా లభిస్తుంది అనమాట. రైట్. అయినప్పటికీ లలిత విన్నా ద్వాదశ నామాలు ఒకసారి మాకు చదివి వినిపిస్తారా?
తప్పకుండా వినిపిస్తాను పద్మిని. హా. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్ములకు నమస్కరిస్తూ మనం దుర్గా అమ్మవారిది ద్వాత్రింశల నామాలు చదువుకుందాం. దుర్గా దుర్గార్తిశమని దుర్గా పద్మిని వారిణి దుర్గమచ్ఛేదిని దుర్గ సాధిని దుర్గనాశిని దుర్గతోద్ధారిణి దుర్గ నిహంత్రి దుర్గమాపహ దుర్గమజ్ఞానద దుర్గ దైత్య లోక దవానల దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి దుర్గమార్గప్రద దుర్గమ విద్య దుర్గమాశ్రిత దుర్గమజ్ఞాన సంస్థాన దుర్గమధ్యానవాసిని దుర్గమోహ దుర్గమగ దుర్గమార్థస్వరూపిణి దుర్గమాసురహంత్రి దుర్గమాయుధధారిణి దుర్గమాంగి దుర్గమాత దుర్గమ్యా దుర్గమేశ్వరి దుర్గభీమ దుర్గభామ దుర్గభా దుర్గధారిణి నామావళిమిమాం యస్తు దుర్గాయ మమ మానవః పఠేద్వత్సర్భయాన్ముక్తో భవిష్యతి న సంశయః శత్రుభిः పీడ్యమానో వా దుర్గబంధగతోऽపి వా ద్వాత్రింశన్నామ పాఠేనాముచ్యతే నాత్ర సంశయః. ఇది శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి స్తోత్రం. చాలా అద్భుతంగా చదివి వినిపించారు. ఈ 32 నామాలు కూడా అమ్మవారే అందించారు అని అంటే నిజంగా చాలా చాలా అంటే అమ్మవారికి అంత ప్రీతికరం ఈ నామాలు. అంతే కదా, అమ్మ నిన్ను స్తుతించట్లేదు, లలిత అమ్మవారి రూపంలో స్తుతిస్తున్నాము, మాకు కూడా అనిపిస్తుంది కదా దుర్గా అమ్మవారిని అని చెప్పి మాకు ఏదన్నా కావాలి అని అంటే అమ్మవారు స్వయంగా ఇచ్చిన నామాలు అనమాట. అందుకే అంత పవర్ఫుల్ అవి. రైట్. అలాగే వేదిక్ స్విచ్ వర్డ్స్ ని కూడా చెప్తున్నారు. లలిత అమ్మ అనుగ్రహం మనం పొందాలి అని అంటే ఏ స్విచ్ వర్డ్ ని చదువుకోవచ్చు? ఎలాంటి ప్రాబ్లంనైనా సాల్వ్ చేసేది, మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, అలాగే మీకు డబ్బుని ఇచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది, నలుగురిలోనూ మీకు నేమ్ అండ్ ఫేమ్ నిలబెట్టేది, మీ పరువును నిలబెట్టేది, ఎలాంటి ప్రాబ్లంనైనా సాల్వ్ చేసేది లలితం సుదర్శనం. బా, సుదర్శనుడు ఉన్నాడంటే నెగటివిటీ పరిగెట్టుకుంటూ పోవాల్సి. అంతే, చాలా బాగా పనిచేస్తుంది లలితం సుదర్శనం. ఇది ఎన్నిసార్లు చదవం? 108 times. ఏ టైంలో ప్రిఫరబుల్? మార్నింగ్ నైట్ ఎప్పుడైనా చదువుకోవచ్చు, మధ్యాహ్నం ఎప్పుడైనా చదువుకోవచ్చు. 2-3 నిమిషాలకు మించి పట్టదు 8 సార్లు చదవడానికి. అసలు అలా మననం కూడా చేసుకోవచ్చు. అవునవును, చాలా. సుదర్శనం అంటే అసలు మామూలు విషయం కాదు. అది కేవలం అంత స్పీడ్లోను శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రమే ఆ స్పీడ్ని తట్టుకోగలడట. కాబట్టి అట్లాంటి స్పీడ్గా పని చేయాలి అని అంటే మా పని తొందరగా చేయమని చెప్పి ఎవరైనా మనం రికమెండ్ చేయాలంటే అమ్మవారు మాత్రమే. చేయబోయి పని వీళ్ళు అడుగుతున్నారు, ఒక 4-5 ఫైల్స్ కంటే వీళ్ళ ఫైల్ ముందు పెట్టు అని చెప్పాలంటే అది అమ్మవారే. అందుకే లలితం సుదర్శనం. లలితం సుదర్శనం చక్కగా చదువుకుంటూ ద్వాత్రింశనామాలు చదువుకుంటూ మీరు అన్నట్టుగా లలిత సహస్రనామం వింటూ ఖచ్చితంగా వారి వారి సమస్యల నుంచి బయటపడాలి. ఈ రోజున ప్రత్యేకంగా మిస్ అవ్వకుండా చేయాలి. టైం లేదు, టైం లేదు, టైం లేదు, ఎప్పుడు ఉండదు టైం మనకి. అది ఎలాగో వెళ్ళిపోతూ ఉంటుంది. కాలం మన చేతిలో ఎప్పుడు ఉంటుంది? ఉండదు. ఎగ్జాక్ట్లీ. మనం చేసుకోవాలి, మనమే దాని చేతిలోకి వెళ్ళి అమ్మ మా కోసం టైం కేటాయించు, కాస్త నువ్వు కూడా కాస్త నెమ్మదిగా వెళ్ళమ్మా అని చెప్తే ఆటోమేటిక్ గా టైం మనకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో ఏ అమ్మవారుకి సంబంధించి మనం చేసుకోవాలి, ఏ ఆరాధన చేసుకోవాలి ఇత్యాది విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.